హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో క్యాబేజ్ కర్రీని ప్రిపేర్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఈ క్యాబేజ్ కర్రీని ఇలా చేస్తే ఎవరు ఇష్టపడారు చెప్పండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. దీంట్లో ఒక మ్యాగీ మసాలాతో చూపించబోతున్నానండి. సరికొత్తగా చాలా సింపుల్గా టేస్టీగా చేయాలి అనుకుంటాం కదా. క్యాబేజ్ కర్రీని పెద్దగా చాలామంది ఇష్టపడరు. సో ఇలా చేసి పెట్టండి, ఎవరైనా తినాల్సిందే అండి. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. దీనికోసం నేనైతే సుమారుగా 1/2 kg వరకు క్యాబేజ్ని తీసుకున్నాను. మీరు కావాల్సిన క్వాంటిటీలో తీసుకోవచ్చు, చిన్నదైనా పెద్దదైనా మీ ఇష్టం. సో ఇలా దీన్ని 2 భాగాలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా 2 భాగాలుగా కట్ చేసి తీసుకున్నాక మనకి కావాల్సిన షేప్లో ముక్కల్ని సైజెస్గా కట్ చేసి తీసుకోవాలి. నేనైతే చిన్న సైజులో కట్ చేసి తీసుకుంటున్నాను. ఇలా మనకి కావాల్సిన షేప్లో కట్ చేసి తీసుకోవాలి. నేనైతే ఈ సైజులో కట్ చేసి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ముక్కలు అనేది కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా కట్ చేసుకోండి. సైజ్ కొంచెం చిన్నగా కావాలంటే కొంచెం చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను మీడియం సైజులో కట్ చేసి తీసుకుంటున్నాను. సో ఇలా కంప్లీట్గా కట్ చేశాక ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి యాడ్ చేసి తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా ఒక బౌల్లోకి యాడ్ చేసి తీసుకున్నాక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ శనగపప్పుని, 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలని తీసుకోవాలి. దీంట్లో ఎండు కొబ్బరిని కూడా 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. వీటిని దోరగా వేయించుకొని తీసుకోవాలి. ఇలా వేయించుకున్నాక దీంట్లోకి 5-6 వరకు ఎండుమిర్చిని తీసుకోండి. మీకు స్పైసెస్ అనేది కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకో 2-3 ఎండుమిర్చిని ఎక్కువనే యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని 1-2 మినిట్స్ పాటు వేయించుకొని తీసుకోవాలి. ఇలా వేయించుకున్నాక చూడండి, మనకి పర్ఫెక్ట్గా దోరగా వేయించుకొని మీడియం ఫ్లేమ్లో ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్నాక అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసి ఫ్రెష్గా ఉన్న కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసి తీసుకోవాలి. ఇలా కరివేపాకుని యాడ్ చేశాక 1 లేదా 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఒక ఆనియన్ని కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని తీసుకోవాలి. ఆనియన్స్ని 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని యాడ్ చేసుకోవాలి. క్యాబేజ్ యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి పర్ఫెక్ట్గా. ఇలా పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకున్నాక మనకి ఆయిల్ అనేది క్యాబేజ్ ముక్కలకి పర్ఫెక్ట్గా పట్టేటట్టుగా కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇది త్వరగా మగ్గడానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ అనేది ముందుగా యాడ్ చేయడం వలన మనకి క్యాబేజ్ ముక్కలు అనేవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి ఫ్రెండ్స్. అందుకోసం ముందుగా యాడ్ చేసి తీసుకోవాలి. దీన్ని మూత పెట్టి 5 మినిట్స్ పాటు కుక్ చేయనివ్వాలి. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా స్పైసెస్ మసాలాని యాడ్ చేసి దీంట్లో 2-3 వెల్లుల్లిని కూడా యాడ్ చేసి మనం మధ్య మధ్యలో ఆపుకుంటూ మసాలాని ఇలా ప్రిపేర్ చేసి తీసుకోవాలి. ఇలా పౌడర్లా ప్రిపేర్ చేసి తీసుకున్నాక పక్కన పెట్టేసుకొని మనం కలిపి పెట్టిన క్యాబేజ్ ముక్కలు అనేది చూడండి మనకి చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయ్యాక ఇలా అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. అంతా కలుపుకొని తీసుకున్నాక దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి తీసుకున్న స్పైసెస్ మసాలాని యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే ఒక ప్యాకెట్ మ్యాగీ మసాలాని తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా మ్యాగీ మసాలా యాడ్ చేయడం వలన మనకి కర్రీ అనేది, ఈ క్యాబేజ్ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని ఇలా కట్ చేసి ఒక ప్యాకెట్ని యాడ్ చేసుకోండి. మనకి ఈ మ్యాగీ మసాలాతో క్యాబేజ్ కర్రీ చేయడం వలన కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఎందుకంటే మ్యాగీ మసాలా ప్యాకెట్లో అన్ని స్పైసెస్ ఉంటాయి కాబట్టి దాన్ని యాడ్ చేసుకోవడం వలన టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. సో ఒక ప్యాకెట్ని యాడ్ చేసుకొని ఇలా పర్ఫెక్ట్గా అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1 మినిట్ 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక దీంట్లో కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి.
సో అంతా ఒకసారి కలుపుకొని తీసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఇలా సర్వ్ అవుట్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరమైన క్యాబేజ్ కర్రీ చాలా టేస్టీగా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. ఇలా కనుక చేశారంటే తినని వాళ్ళు ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు ఫ్రెండ్స్. చాలా ఈజీగా మనకి క్యాబేజ్ అంటే ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.